నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముద్దుగా ముఖ్యాంశాలు. పెరుగుతున్న పెట్రోల్ ధరలపై ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు మండిపాటు. దున్నకు తాడు కట్టి బండిని లాగించి వినూత్న నిరసన. షాద్నగర్లో రామచంద్రారెడ్డి హత్య కేసును ఛేదించిన పోలీసులు. భూ వివాదాలే హత్యకు కారణమని విచారణలో వెల్లడి. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్లో రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన. ముఖ్య అతిథిగా హాజరైన శాసనమండలి సభ్యురాలు పల్లా రాజేశ్వరరెడ్డి. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం. కారును ఢీకొట్టి లారీ, ముగ్గురికి తీవ్ర గాయాలు. కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే. బస్టాండ్ ఆవరణలో అపరిశుభ్రతపై అధికారుల ఆగ్రహం. ఇక వివరాల్లోకి వెళ్తే పెట్రోల్ ధరలపై ప్రజలు గగ్గోలు పెడుతున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు శంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలపై పద్మశ్రీ వినూత్న నిరసనకు దిగారు. దున్నకు తాడు కట్టి బండిని లాగించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పద్మశ్రీ మాట్లాడుతూ పెట్రోల్ ధరలు పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ తీరు దున్నపోతు మీద వానపడిన చందంగా ఉందని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చెము ధరలు తగ్గుతున్నా భారతదేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 6 సంవత్సరాల్లో అడ్డగోలుగా పెట్రోల్ రేట్లను పెంచుతుందని మండిపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినా కూడా భారతదేశంలో మాత్రం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 6 సంవత్సరాలుగా అడ్డగోలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేస్తూ సామాన్యుల పైన భారం మోపుతా ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు కరోనా వైరస్ లాక్డౌన్ సమయంలో కూడా పనులు లేక సామాన్యులు ఆర్థిక ఇబ్బందులు పడతా ఉంటే గత 15 రోజులుగా పెట్రోల్, డీజిల్ పైన దాదాపు 10 రూపాయల పైగా అడ్డగోలుగా రేట్లు పెంచేసి ఖజానా నింపుకునే ప్రయత్నం చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మన రాష్ట్రం విషయానికి వస్తే మన రాష్ట్రంలోనే పెట్రోల్ నిష్పత్తులున్నా కూడా మనకు ఎటువంటి ప్రయోజనం లేకుండా రిలయన్స్ లాంటి కార్పొరేట్ సంస్థలకి కొమ్ము కాస్తూ ఉంది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేసులకు భయపడి ప్రధానమంత్రి మోడీకి వ్యతిరేకంగా ఈ సమస్యలపైన మాట్లాడలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ మోడీ గారితో ఏ విధంగా స్నేహ సంబంధాలు మొదలు పెట్టాలా అని చెప్పి ఆయన నోరు వెత్తని పరిస్థితి. వీరిద్దరూ కూడా దొందేలాగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడతా ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఈ నెల 19వ తేదీన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని కిడ్నాప్కు గురైన కొత్తూరు మండల పెంజర్ల గ్రామ శివార్లో హత్య కాబడ్డ రామచంద్రారెడ్డి కేసు నిందితుల్ని షాద్నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. హత్యకు సంబంధించిన వివరాలను ఏసీపీ సురేందర్ మీడియా ముందు వెల్లడించారు. ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి మరియు నిందితుడైన ప్రతాప్ రెడ్డికి గత కొంతకాలంగా భూ వివాదాలు ఉన్నాయని, 35 ఎకరాల భూమికి సంబంధించి కోర్టులో కూడా కేసులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ప్రతాప్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరించి రామచంద్రారెడ్డిని అతని డ్రైవర్ విజయ్తో కలిసి హత్య చేసినట్లు వివరించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కంటే ఏదో ఒక అమికబుల్గా సెటిల్ చేసుకోవడం బెటర్. పాత కక్షలు పెంచుకొని, కార్పణ్యాలు పెంచుకొని సాగు వరకు తెచ్చుకోవద్దని ప్రజలందరూ కూడా మా విజ్ఞప్తి. చిన్న డిస్ప్యూట్ చేద్దంటే ప్రైమరీ స్టైల్నే వాళ్ళందరూ వాళ్ళు కుల పెద్దలే కానివ్వండి, విలేజ్ ఎల్డర్సే కానీ, ఒక అడ్వకేట్ సమక్షంలో కానీ ఏదో ఒక ఫార్ములా సివిల్ డిస్ప్యూట్స్ను ఒక రాజీ ఫార్ములాతో సెటిల్ చేసుకోవడం, లేదంటే కోర్టు జోక్యంతో అయినా, కోర్టు సమక్షంలో అయినా చేసుకోవచ్చు. కాబట్టి సివిల్ డిస్ప్యూట్స్ ఏదైనా ఉంటే అలా చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ మా విజ్ఞప్తి. రెడ్డి సంఘంలో కూర్చొని మాట్లాడుకున్నట్టు తెలిసింది. అది వాళ్ళని ఇంకా పూర్తిగా వాళ్ళని కూడా విచారించాల్సింది. ఆ రెడ్డి సంఘంలో రాజీపడమని వాళ్ళు గైడ్ చేసినట్టుగా చెప్పారు. కానీ పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర కూడా సెటిల్ కాలేదు. హైదరాబాద్ చెందిన వ్యక్తులు ఎవరు ఉన్నారు? అదే కోణాలు విచారిస్తున్నాను. నాడు ఈవినింగ్ సుమారుగా 5:30 ప్రాంతాల్లో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. రామచంద్రారెడ్డి అనే వ్యక్తిని గుర్తు తెలియని 2 వ్యక్తులు అతని వెహికల్లో కిడ్నాప్ చేసుకొని వెళ్ళారని చెప్పి దాని మీద ఇమీడియట్గా స్పందించి అన్ని పార్టీలు, సెర్చ్ పార్టీలు దాదాపు ఒక 10 పార్టీలు సెర్చ్ చేస్తే పెంజల దగ్గర
7:30, 8 గంటల ప్రాంతంలో డెడ్ బాడీ దొరికింది. దీని పూర్వపరాలు తెలుసుకుంటే ఆ తర్వాత నేరస్తులను మేము అదుపులోకి తీసుకున్న తర్వాత భీమిరెడ్డి ప్రతాప్ రెడ్డి, అతని డ్రైవర్ దొడ్డ విజయ్ కుమారు ఇద్దరు కలిసి పథకం ప్రకారం ఢిల్లీ వరల్డ్ స్కూల్ ముందు అతని వెహికల్లోనే మాట్లాడదామని చెప్పి అతను నమ్మించి అతన్ని వెహికల్లోనే చంపి అక్కడ పెంజర దగ్గర పడేశారు. దానికి కారణాలు ఈ ప్రతాప్ రెడ్డి, దాని తర్వాత ఈ రామచంద్రారెడ్డి ఇద్దరు కూడా కజిన్స్ అవుతారు. వరుసకి ప్రతాప్ రెడ్డికి రామచంద్రారెడ్డి చిన్నాన్న అవుతాడు. వాళ్ళ తాతలు, వీళ్ళ తాత అందరూ అన్నదమ్ములు 5. వాళ్ళకి సంబంధించిన 9 ఎకరాలు ఒకటి, 36 ఎకరాలు ఒకటి, మొత్తం ఈ భూమి డిస్ప్యూట్స్ అన్నారం రెవెన్యూ విలేజ్లో డిస్ప్యూట్స్ ఉండడం వల్ల రకరకాల మహబూబ్నగర్ కోర్టులో మరియు జేసీ కోర్టులో, తర్వాత ఆర్డీఆర్ కోర్టులో ఇవి వివిధ దశల్లో పెండింగ్ ఉన్నాయి. హైకోర్టులో కూడా వేసుకున్నారు. ఇది మాట్లాడడం కోసం, సెటిల్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్న కానందుకు, అలాగే రామచంద్రారెడ్డి ఈ ప్రతాప్ రెడ్డిని కొన్ని కుటుంబ విషయాల్లో కూడా అవమానపరిచిన దాని మీద కక్ష కట్టి అతన్ని చంపడం జరిగింది. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం రాయగూడెం గ్రామంలో 22 లక్షలతో నిర్మించే రైతు వేదిక భవనానికి తెలంగాణ రాష్ట్ర రైతు సమితి అధ్యక్షులు శాసనమండలి సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ గణపూర్ శాసనసభ్యులు తాటికొండ రాజయ్య, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ, హనుమంత్, జెడ్పీ చైర్మన్ డాక్టర్ ఎన్ సుధీర్ కుమార్, జిల్లా కోఆర్డినేటర్ రైతు బంధు సమితి ఎల్లవుల లలితా యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రైతుకు బంధు అంటే నిజంగా క్షేత్రస్థాయిలో ప్రతి రైతు పేరు తెలిసిన క్షేత్రస్థాయి నాయకులు గారు మనందరూ కూడా తెలుసు. నాయకురాలు ఎవరంటే ఏఈఓ, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గారు. మంచి కొంత విస్తరణ అధికారాన్ని కూడా వారికి పేరు ఉన్నది. 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి 5,000 ఎకరాలలో దాదాపు ఎక్కువ 700-800 మంది రైతులు ఉంటారు. ఆ 700 మంది పూర్తి వివరాలు, ఏ పంట ఏది వేస్తున్నారు పూర్తి వివరాలు. సో అట్లా క్లస్టర్కి ఇక్కడ మన ఈ క్లస్టర్కి వచ్చే వరకు మనకు తాటికాయల, రాయగూడెము, కాసింనగరు, కేతంపల్లి, జానకపురం 5 గ్రామ పంచాయతీలకు ఇది క్లస్టర్. నియోజకవర్గంలో నా దగ్గరనే మరి మొదటి కార్యక్రమం జరగడం సహకరించిన అధికారులకు, తర్వాత ప్రత్యేకంగా పల్లె రాజేశ్వర రెడ్డి గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారు మనం పండించిన పంటకు ఖచ్చితంగా మార్కెట్లో ధర ఉండాలని చెప్పేసి అన్నారు. ఏం పెద్ద ఎక్కువ చెప్పలే. పోయినసారి 10 ఎంత వేసిండ్రు అంత వేసుకొని అవసరమైతే ఇంకో 5-6 లక్షలు వేసుకోమన్నారు. అదేవిధంగా వరి పోయినసారి 40 లక్షలు వేసిండ్రు, ఈసారి కూడా 40 లక్షలు వేసుకోండి. కొద్దిగా సన్నోట్లు కొద్దిగా 5% పెంచమన్నారు. కంది పోయినసారి వేసినంత ఇప్పుడు కూడా వేసుకోమన్నారు, మిగతా పంటలు వేసుకోమన్నారు. ఒక్క మొక్కజొన్న ఇప్పటికే 10 లక్షల మెట్రిక్ టన్నులు కొని ఇవాళ అక్కడ మన గోడౌన్లలో పెట్టి ఉన్నది. 1,760 రూపాయలకు కొన్నాం, కానీ అది అమ్మితే 1,400-1,500 కూడా రావట్లేదు. ఇప్పటికే మనకు కావాల్సిన మొత్తం కూడా కొనిపెట్టినాం. కాబట్టి ఈ వానాకాలం వద్దని చెప్పిండ్రు. దయచేసి రైతులందరూ అర్థం చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా నేను చేతులెత్తి దండం పెడుతున్నా. ఎక్కడ కూడా మొక్కజొన్న ఎవరు వేయట్లే. ఏమన్నా వేసుకున్నట్లయితే పశుగ్రాసానికో సీడ్కో వేసుకుంటే మనకు అభ్యంతరం లేదని చెప్పినాం. కాబట్టి ఇవాళ అందరూ కూడా కేసీఆర్ గారికి ఆమోదం తెలిపింది. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు రైతు బంధు విడుదల చేసిండ్రు. ఇవాళ రైతు వేదికల్లో కూడా స్టేషన్ గణపూర్ నియోజకవర్గం ముందుండి అన్నీ కూడా వచ్చే దసరాకే మొత్తం కూడా మేము కంప్లీట్ చేస్తామనే నమ్మకం ఉన్నది. అన్న నాయకత్వంలో ఖచ్చితంగా పనిలో ఎప్పుడు అన్న ముందు ఉంటాడు. కాబట్టి ఇవి కూడా కంప్లీట్ చేసి ఖచ్చితంగా ఆ రోజున మళ్ళా దసరా రోజున దరిదాపుగా దసరా ముందు, దసరా తర్వాత, దసరా మొత్తం పిల్ల దసరా వరకు ఇవన్నీ ఇనాగ్రేషన్ చేసుకుంటూనే ఉండాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. విశాఖ జిల్లా అనకాపల్లిలో కారు ప్రమాదం చోటు చేసుకుంది. అనకాపల్లి పిసినికాడ జాతీయ రహదారిపై లారీ ఢీకొని కారు బోల్తా పడింది. పిసినికాడ గ్రామ జాతీయ రహదారి మీదుగా తూని వైపు వెళ్తున్న కారును లారీ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. డివైడర్ను ఢీకొని కారు బోల్తా పడడంతో కారులో ప్రయాణిస్తున్న 5గురిలో 3గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్ను శాసనసభ్యుడు వరమ వెంకటేశ్వరరావు తనిఖీ చేశారు. బస్టాండ్ ఆవరణలో అపరిశుభ్రంగా ఉండడంతో ఆర్టీసీ డీఎం సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యాలను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. ప్రభుత్వం పచ్చదనం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల నీరు గారిపోతుందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది ప్రయాణికులు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. వర్షం వస్తే
మొత్తం జలమయం అవుతుంది బస్ స్టాండ్. గుట్టలు పడ్డాయి, మొత్తం దోమలు ఈగలు బాగా వాళ్తూ ఉన్నాయి, పందులు కుక్కలు తిరుగుతూ ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. బాధాకరం ఏంటంటే ఈ బస్ స్టాండ్లో బ్రాండీ విస్కీ సీసాలు తాగి అక్కడ కల్పించాయి. ఇంతకంటే ఘోరం ఇంకేం కావాలి? ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు రావటం పోవటం వస్తే సాక్షాత్తు బస్ స్టాండ్ ఆవరణలో బ్రాండీ విస్కీ సీసాలు తాగి అక్కడ పడేశారు. ఇంతకంటే ఘోరం ఇంకేం కావాలి? ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా మీకు అన్ని విధాల సౌకర్యాలు ఉంటే అన్ని రకాలు చేస్తే మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కరోనా టైం కాకుండా బస్ స్టాండ్ మరి డ్రైవర్స్ కానీ కండక్టర్స్ కానీ ఉద్యోగస్తులకు అన్ని విధాల సౌకర్యం కల్పించండి మహానుభావుడు కేసీఆర్ గారు. ఆ విధంగా నాకు స్ట్రైకప్పుడు నా దగ్గరికి వచ్చారని మాట్లాడినాను. నేను కూడా చెప్పాను, పక్కనే ఉన్నవాళ్ళు స్ట్రైక్ ఎప్పుడు వస్తే మీరు ముఖ్యమంత్రితో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పి వార సంవత్సరం నేను ముఖ్యమంత్రి మాట్లాడుతుంది మా ఇంట్లో అంటానండి. మీరందరూ వచ్చేదానికి నేను ముఖ్యమంత్రిగా మాట్లాడి మీకు న్యాయం చేస్తామని చెప్పి మీ అందరూ కూడా ముఖ్యమంత్రిగా చెప్తే అన్ని విధాలా మీకు స్ట్రైక్ను కాల్ ఆఫ్ చేసి అన్ని సౌకర్యాలు కల్పించాడు మన ముఖ్యమంత్రి గారు. అటువంటి పరిస్థితిలో ఈ జిల్లా హెడ్ క్వార్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ బస్ స్టాండ్ని ఇంత అధ్వానంగా ఉంది. వాసన, కుళ్ళు, డ్రైనేజ్ వ్యవస్థ, లెట్రిన్స్, బాత్రూమ్లు, అసలు నడిచే పరిస్థితి లేదు, ప్రయాణికులు పయనించే పరిస్థితి లేదు. అది కూడా నేను ఇంట్లో డబ్బు కూడా శాంక్షన్ చేస్తే ఇంతవరకు కూడా పనిచేయలేదు. మొన్ననే నాకెందుకో తెల్లవారు అన్ని జ్ఞాపకం వస్తూ ఉంటాయి, అన్నీ మధ్యలో మొదలుతూ ఉంటాయి. ఎంత రాసుకుంటా 6 గంటలకు ఫోన్ చేసి ఆ గీ రమ్మని చెప్పండి, గేమ్ గంట చెప్పండి, గీ రమ్మని చెప్పి అందరూ రమ్మని చెప్తే గట్టిగా కాగితం రాసిచ్చారు. నేను ఒప్పుకోలేదు, మీ మాట నమ్మకం లేదు అని చెప్తే కాగితం రాసి వెంటనే పనులు ప్రారంభం చేస్తామని చెప్పన్నారు. ఈరోజు వస్తామని చెప్పారు. కర్నూలు జిల్లా మైలవరం మండలం వేపరాల గ్రామం సచివాలయంలో లబ్ధిదారులకు చేనేత నేతన్న హస్తం అందలేదని మైలవరం ఎంపీడీఓ ఎస్ఐ ప్రవీణ్ కుమార్లకు గ్రామ ప్రజలు తమ గోడు విన్నవించుకున్నారు. దీనిపై అధికారులు చర్యలు చేపట్టి అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని వాపోయారు. కానీ ఇప్పుడు లిస్టు పెట్టమంటే సార్ లిస్టు రాలేదా సారు? ఇప్పుడు చూసుకుంటాము, మాకు ఒక తపన, మేము అప్పులు చేసుకొని మొగ్గాలు చింత ఊరికి కూర్చొని పెట్టారు. కన్నీళ్ళు దుడుచొద్దు సార్ మేడం, మాకు రావాలా? మీరు పై నీళ్ళు దుడిస్తే మాకు కాదమ్మా, మనం లిస్ట్ పెట్టారు, పెట్టిన వస్తాదులే, మా నుంచి పెట్టాలా, మేము పెడతాము. నాకు వారం నుంచి వచ్చింది అంటున్నారు, కానీ ఇప్పుడు నుంచి డబ్బులే వాళ్ళలేదు. ఎవరికన్నా అమ్ముకున్నారో ఏమో పోయిందేమో నాకు తెలియదు. అమ్ముకోవడానికి లేదు, నేను చెప్తాను చూడు, నిలబడుకుంటాం. మనకు ఇక్కడ పవర్ లూమ్స్, హ్యాండ్ లూమ్స్ రెండు ఉన్నాయి, రెండు ఉన్నాయి. నేను గైడ్ లైన్స్ చెప్తాను. మాకున్న వేపరాల్లో ఉన్నా కొంచెము రైతు భరోసా వాలంటీర్లే పెట్టుకుంటే అనే కాదు, సంవత్సరమై ఉండాలా అని చెప్పినాము.
వైరస్ నివారణకు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని గుంటూరు జిల్లా గురజాల సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు. ప్రతి ఒక్కరూ బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, శానిటైజర్తో చేతులు శుభ్రపరచుకోవాలని ఆయన తెలిపారు. కలిసి భోజనాలు చేయడం, షేక్ హ్యాండ్స్ చేయడం వంటి నిషేధించాలని, నివాస ప్రాంతాల్లో ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఉన్నట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మాస్క్ ధరించకపోతే చట్ట ప్రకారం అపరాధ రుసుము విధిస్తామని హెచ్చరించారు. గురజాల మండల ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి. కరోనా వైరస్ ఇప్పటివరకు పూర్తిగా మనకి ఇంకా నిర్మూలన కాలేదు. మన చుట్టూ ఉన్న మన జిల్లా కానీ మన చుట్టుపక్కల మండలాల్లో కూడా చాలా కేసెస్ డే టు డేలో రిపోర్ట్ అవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించాలి. మనం కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు మాస్క్ ధరించడం, బజార్లో కానీ షాపింగ్ కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ సోషల్ డిస్టెన్స్ పాటించడము, అలాగే ఎప్పుడు కూడా చేతులు శానిటైజ్ చేసుకోవడం, అపరిచిత వ్యక్తులతో కలిసి భోంచేయడం కానీ కలిసి తిరగడం కానీ చేయరాదు. అలాగే మన గ్రామంలో కానీ మన వీధిలోకి కానీ కొత్త వ్యక్తులు అదర్ స్టేట్ నుంచి కానీ అదర్ డిస్టిక్ నుంచి కానీ అదర్ మండలం నుంచి కానీ ఎవరైనా వస్తే ఇమీడియట్గా మాకు అలాగే హెల్త్ సంబంధించి మెడికల్ ఆఫీసర్ గారికి ఇమీడియట్గా సమాచారం ఇస్తే వాళ్ళని ఇమీడియట్గా తీసుకొని పోయి టెస్టులు చేయడము లేదంటే క్వారంటైన్కి తరలించడం జరుగుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు కొత్త వ్యక్తులు వచ్చినందువల్ల వాళ్ళకి ఏదైనా కరోనా పాజిటివ్ ఉన్నట్టయితే వాళ్ళు చాలామంది తిరగడం వల్ల అందరికి కూడా అది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇటువంటి జాగ్రత్తలు పాటించాలి. అలాగే మాస్క్ ధరించకపోతే కంపల్సరిగా అర్బన్ ఏరియాస్లో 1000 రూపాయలు, అలాగే మన గ్రామాల్లో అయితే 500 రూపాయలు ఫైన్ రాయడానికి కూడా గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. దాని మీద ఇప్పటివరకు కొన్ని రాస్తూ ఉన్నాము, ఫైన్స్ కూడా ఇంపోజ్ చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ లేకుండా బయట తిరగొద్దని చెప్పేసి పోలీసు వారి విజ్ఞప్తి మరియు హెచ్చరిస్తున్నాం కూడా. కంపల్సరీగా మాస్క్ ధరించుకుని ఎవరు బయటకు రావద్దని మరొకసారి తెలియపరుస్తుంది. అనంతపురం జిల్లా తనకల్లు మండలంలో అక్రమ మద్యంపై పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. మండల పరిధిలో అక్రమంగా మద్యం విక్రయాలు, తయారీలకు పాల్పడడం నేరమని, దీనిపై కఠినంగా వ్యవహరిస్తామని సబ్ ఇన్స్పెక్టర్ రంగడు హెచ్చరించారు. అదేవిధంగా అనుమతి లేకుండా ఇసుకను అక్రమ రవాణా చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నందున అక్రమ మద్యం, ఇసుక రవాణా సహజంగా జరుగుతుందని ఎస్ఐ రంగడు అన్నారు. దీనిపై పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తనకల్లు మండల గ్రామ ప్రజలందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒకటే విజ్ఞప్తి. ముఖ్యంగా ఇప్పుడు మేము తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఎక్కడైతే అక్రమ మద్యము మరియు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారో వాటిపైన చాలా కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే భాగంగా ప్రతిరోజు కూడా మేము సపరేట్ టీమ్స్గా ఉండి ఈ అక్రమ మద్యము మనకు ముఖ్యంగా కర్ణాటక బార్డర్ ఎక్కువగా ఉండడం వలన కర్ణాటక లిక్కర్ ఎక్కువగా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవడం జరుగుతుంది. వీటందరిపైన ఇప్పటికే చాలా కేసులు నమోదు చేయడం జరిగింది. వీళ్ళందరినీ కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడంతో పాటు ఎవరైతే 2 కేసుల నుంచి ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు శాండ్ తోలుకోవడానికి వీలుగా ఒకటి మన టీ సదం దగ్గర కరెంట్ ఆర్డర్ రీచ్ ఒకటి ఇవ్వడం జరిగింది. తనకల్లు మండల ప్రజలందరికీ కూడా దయచేసి ఒకటి విజ్ఞప్తి, ఎవరు కూడా ఎక్కడ పడితే అక్కడ శాండ్ తోలడానికి వీల్లేదు. ఖచ్చితంగా మీరు టీ సదంలో పంచాయతీ సెక్రటరీ గారిని కలిస్తే అక్కడ వాళ్ళు ఒక బిల్ ఇస్తారో ఆ బిల్ తీసుకున్న తర్వాతనే రీచ్ నుండి శాండ్ తోలుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ శాండ్ ఎక్కడి నుంచి పడితే తీసుకొని వెళ్తే దాని మీద కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది, కేసులు నమోదు చేయడం కూడా జరుగుతుంది. ఇందులో భాగంగానే మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వాళ్ళకి ఆదేశాల మేరకు ఒక పోస్టర్ కూడా విడుదల జరిగింది. ముఖ్యంగా ఈ కర్ణాటకకు సంబంధించి దీనికి మద్యమము మరియు ఇసుకకు సంబంధించి వీటిపైన ఏమైనా సమాచారం ఉన్నాయి కదా మీరు డయల్ 100కి ఫోన్ చేయడం కానీ లేదంటే మన టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది 9989819199 ఈ నెంబర్కు మీరు సమాచారం ఇచ్చినట్లయితే మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచి ఎవరైతే సమాచారం ఇస్తారో వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచి వారిపైన ఎవరైతే ఈ విధంగా అక్రమ మద్యం కానీ అక్రమంగా ఇసుక తరలించిన వీటిపైన కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే మా మండలంలో నమోదైన కేసులన్నింటిలో కూడా ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా బయట చేయించడం జరిగింది. వాళ్ళు కనుక మళ్ళీ ఇంకోసారి కర్ణాటకకి మద్యం కానీ ఇసుక కేసులు కానీ ఇరుక్కున్నట్లయితే వాళ్ళు 2 లక్షల రూపాయలు ఫైన్తో పాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా కర్ణాటక నుండి మద్యాన్ని మన ఆంధ్రలోకి తీసుకురావడం చట్టరీత్యా నేరం కనుక ఎవరు కూడా తీసుకురావద్దని తీసుకొచ్చినట్లు వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకుంటాం. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కరోనాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తూ కొత్తగూడెంలో బీజేపీ శ్రేణులు ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. కరోనా ఆరోగ్యశ్రీలో చేర్చాలని, ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకునే వారికి ప్రభుత్వమే ఖర్చు భరించాలని అన్నారు. కరోనా బారి నుండి వైద్య సిబ్బందిని ప్రజల ఆరోగ్యం పట్ల కేసీఆర్ నిర్లక్ష్య వైఖరి
ప్రజల ఆరోగ్యం పట్ల కేసీఆర్ నిర్లక్ష్య వైఖరి, కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం కోసం కృషి చేస్తున్నటువంటి పోలీసు, జర్నలిస్టు, వైద్య మిత్రుల్ని కాపాడుకోవాలి. వైద్య సిబ్బందిని కరోనా బారి నుండి ప్రజా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి కేసీఆర్ పరీక్షలు కరోనాని ఆరోగ్యశ్రీలో కరోనాని కరోనా వైద్యాన్ని జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ రచించాలి కేసీఆర్ మండి వైఖరి, రచించాలి కేసీఆర్ మండి వైఖరి, చేర్చాలి కరోనా ఆరోగ్యశ్రీల వెంటనే, చేర్చాలి కరోనా ఆరోగ్యశ్రీల వెంటనే, నిర్లక్ష్య వైఖరి, ప్రజా ఆరోగ్యం పట్ల కేసీఆర్ నిర్లక్ష్య వైఖరి, వైద్య సిబ్బంది పట్ల కేసీఆర్ నిర్లక్ష్య వైఖరి. వికారాబాద్ జిల్లా తాండూరులో బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ కరోనా నియంత్రణలో విఫలమైన టీఆర్ఎస్ ప్రభుత్వం నశించాలని నినాదాలు చేశారు. కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలని అన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నశించాలంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. బండి సంజయ్ గారి పిలుపు మేరకు ఈరోజు బీజేపీ కార్యకర్తలందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ తాండూరు జిల్లా ఉన్నటువంటి సూపరింటెండెంట్ మల్లికార్జున సార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కరోనా కేసులపై సరిగ్గా టెస్టులు అనేది జరగడం లేదు. ఇటువంటి గొప్ప నాయకులు ఎందుకు అనుకున్నారు? ప్రజలందరూ మంచి జరగాలని. ఇటువంటి ఆపద సమయంలో కూడా తాను ఈ విధంగా కఠినంగా ప్రవర్తించడం అనేది మేము దీన్ని బీజేపీ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం దీని గురించి ఆలోచించి టెస్టులు చేసి ప్రజల విషయంలో మంచి చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కరోనా విజృంభిస్తున్న సమయంలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా కరోనా విషయం గురించి పెద్ద ధర్నాలు చేస్తున్నారు. ఈ యొక్క వ్యాధి పెరుగుతున్నా కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా తాండూరులో మాత్రం అసలు పట్టించుకోవడమే లేదు. ఏ ఇంటి దగ్గరైనా కరోనా వ్యాధి వచ్చిందంటే ఆ పేషెంట్ని మాత్రమే తీసుకెళ్తున్నారు. ఆ ఇంటి కుటుంబీకులను కూడా టెస్టులు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎట్లా మన ముఖ్యమంత్రి ప్రవర్తన ఎట్లుందనంటే ఈరోజు మాస్కులు వాడొద్దు, శానిటైజర్ వాడొద్దు, విచ్చలవిడిగా తిరగొచ్చు, ఎవరైనా ఎక్కడైనా తిరగొచ్చు, ఏమైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క పరిపాలన చేస్తున్నారు. మరి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ముఖ్యమంత్రి మనకొద్దు. ఈ యొక్క కరోనా విషయంలో పట్టించుకోని పరిస్థితి ఉంటే మా యొక్క బీజేపీ నాయకులు ఊరుకుండేది లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ముఖ్యమంత్రి మాకొద్దు. అతి తొందరలో మేము మా యొక్క సూపరింటెండెంట్ మల్లికార్జున్ని డాక్టర్ గారితో ఇవాళ మెమరాండం ఇవ్వడం జరిగింది. తొందరలో ఈ యొక్క మెమరాండం విషయం మాకు ఒక 4-5 రోజుల్లో ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియపరిచి టెస్టులు చేయడానికి పంపించాలని, వీధిలో టెస్టులు చేయడానికని ఆశా వర్కర్లను కానీ వాళ్ళతో పాటు ఇంకొక మన డాక్టర్కు సంబంధించిన ఒక కరోనా డాక్టర్ని పంపించి తాండూరు టౌన్లో మరియు తాండూరు మండలాల్లో కూడా ఈ యొక్క కరోనా టెస్టులు చేయాలని ఈరోజు ప్రజాముఖంగా తెలుపుతున్నాము. కొమరం జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ మరియు సిర్పూర్ సీనియర్ నాయకుడు రావి శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ఎండగడుతూ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ నిరసనకు పిలుపునిచ్చిన బండి సంజయ్ని అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు. సిర్పూరు తలాకాలో పోడు వ్యవసాయం చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వకుండా ఆదుకోకుండా అరెస్టులు చేయించడం అన్యాయమని అన్నారు. రైతు కూలీల పక్షాన పోరాటాలు చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలని పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజానికాన్ని ఇబ్బందుల్లో పెడుతుంది. మరి ఏదైతే ఈ కరోనా వ్యాధి ఉన్నదో ఈ కరోనా వ్యాధికి సరైన ట్రీట్మెంట్ అందించకుండా మరి కరెంట్లో ఉన్న వాళ్ళకు కూడా సరైన వసతులు లేవు. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి భోజన వ్యవస్థ కానీ అక్కడున్న హాస్పిటల్ వ్యవస్థ కానీ వారికి ఏమాత్రం సదుపాయాలు లేవు. మరి కేసీఆర్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. గతంలో బీదవారి కరోనా వచ్చినప్పుడు మరి ప్రైవేట్ హాస్పిటళ్ళు
ఉపయోగించుకోవద్దు, బీదోడైనా ఉన్నోడైనా గాంధీ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి ఆ రోజు కేసీఆర్ చెప్పిండు. మరి బీద వాళ్ళకి వస్తే కరోనా ఒక పరిస్థితి, మరి ఉన్నోడికి వస్తే ఇంకో పరిస్థితి. మరి ఇదే కరోనా విషయంలో చెప్పిన కేసీఆర్ ఇలా ఎమ్మెల్యేలకు కరోనా వచ్చిన తర్వాత ప్రైవేట్ రంగంలో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని చెప్పేసి వారికి ప్రైవేట్ రంగంలో ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. మరి ఇవాళ అదే ట్రీట్మెంటు ఒక మామూలు కుటుంబంలో ఉన్న వ్యక్తికి కూడా ఆ ట్రీట్మెంట్ అందించే విధంగా చూడాలి తప్ప ప్రతిపక్షం వహిస్తాడు కేసీఆర్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి బీజేపీ పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా కానీ ఆ ఆదేశాలని పాటించకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం, ఇవాళ ఎక్కడికి పోయినా కానీ తెలంగాణలో ఏ హాస్పిటల్లో కానీ ఏ క్వారంటైన్ విషయంలో కానీ ఎక్కడ వసతులు లేవు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఇవాళ మరి మన బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు మేరకు మరి ఇవాళ కేసీఆర్ అవలంబిస్తున్న విధానం ఎట్లున్నది అంటే ప్రశ్నించే గొంతులను నొక్కేసే విధంగా ఉన్నది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బీజేపీ అధ్యక్షుడు శేఖర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆరోగ్య ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్, కడార్ల రతన్ కుమార్, తిరుపతి, మునిగంటి కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మోర్చా భారతీయ జనతా పార్టీ జోనల్ ఇన్ఛార్జ్ ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కోవిడ్-19పై జరుగుతున్న అలసత్వానికి నిరసనగా ఈరోజు కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే భారతదేశంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల నిరుపేదలు నష్టపోవడం జరుగుతుంది. అందులో 5 లక్షల వరకు కూడా నిరుపేదలకు వైద్య ఆరోగ్యం కింద రావడం జరుగుతుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం వల్ల పేద ప్రజలు నష్టపోవడం జరుగుతుందని తెలియజేస్తూ, అలాగే ఏదైతే కోవిడ్-19 టెస్టులను అలసత్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం టెస్టులను తక్కువ చేసి సూచించి ప్రజా ఆరోగ్యాన్ని భ్రష్టు పట్టించినటువంటి ప్రభుత్వానికి సిగదలిగేటట్టుగా నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పేద ప్రజలకు కోవిడ్-19 ఏదైతే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఆ ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్లకు చికిత్సలు చేయాలని, అదేవిధంగా టెస్టులను అధికంగా చేసి ఏదైతే కరోనా ఉందో కరోనా ఉధృతంగా జరుగుతున్న దాన్ని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పెరుగుతున్న పెట్రోల్ ధరలపై ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు మండిపాటు, దున్నకు తాడు కట్టి బండిని లాగించి వినూత్న నిరసన. షాద్నగర్లో రామచంద్రారెడ్డి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భూ వివాదాలే హత్యకు కారణమని విచారణలో వెల్లడి. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్లో రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన, ముఖ్య అతిథిగా హాజరైన శాసనమండలి సభ్యురాలు పల్లా రాజేశ్వరరెడ్డి. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం, కారును ఢీకొట్టి లారీ, 3 తీవ్ర గాయాలు. కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే, బస్టాండ్ ఆవరణలో అపరిశుభ్రతపై అధికారుల ఆగ్రహం. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.